మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఒక్కొక్క రాశి కంటే 12 రాశుల వారికి ఈ ఆగస్టు మంత్లో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోబోయే ముందుగా ఈ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న పండగలు, పర్వదినాలు, విశేషాలు ఏంటో తెలుసుకున్నాము. ఇందులో చూసుకుంటే ఈ ఆగస్టు మంత్ సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అయ్యి మరలా సంకష్టహర చతుర్థితో ఈ మంత్ అంతా అయిపోతుందని మనం చెప్పుకోవాలి. ఇందులో ఇంకా మనకి ముఖ్యమైన పండుగలు ఏమున్నాయంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు, వీటితో పాటుగా గురుమౌఢ్యమి త్యాగం అంటారు. అంటే ఇప్పటిదాకా మనకు గురుమౌఢ్యమి నడిచిందండి. ఎప్పుడైతే 12వ తారీఖు తర్వాత మౌఢ్యమి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి శుభకార్యాలు చేసుకోవచ్చు అని మనం చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా మనకి నాగపంచమి అని చాలామంది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరైతే కాలసర్పదోషాలు, నాగ అన్న పేరు పెట్టుకున్న, మానస అన్న పేర్లు పెట్టుకున్న వాళ్ళంతా కూడాను ఈ యొక్క పిల్లలు కావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ నాగపంచమి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు వచ్చేది వరమహాలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం. అందరం చాలా కళ్ళ పండగ శోభాయమానంగా. అది 21వ తారీఖు ఉంటుంది. తర్వాత మనకి జంధ్యాల పౌర్ణమి, దీనిని రాఖీ పౌర్ణమి లేదంటే గాయత్రి యొక్క మనకి గాయత్రి మాత పుట్టినరోజు అని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ ప్రకారంగా అనేక రకమైన శుభకార్యాలు, తర్వాత శ్రావణ మాసం కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నో పండగలు, విశేషాలు, పర్వదినాలు కలిగిన ఈ యొక్క ఆగస్టు మంత్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక గమనించుకుంటే ఈ ఆగస్టు మంత్లో ఇందాక చెప్పుకున్న విశేషాలతో పాటుగా 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. ఈ గ్రహాలు మారే గ్రహాలు చూసుకుంటే ఫస్ట్ శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారు. సెకండ్న కుజుడు మారుతూ ఉన్నాడు. బుధుడు 5వ తారీఖు మారుతూ ఉన్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 17వ తారీఖు మారుతూ ఉన్నారన్నమాట. ఇలా 4 గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో మారటంతో 12 రాశుల వారికి ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. ఆగస్టు మంత్లో సింహరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ఈ రాశి వారికి చూసుకుంటే ఒక ఉద్యోగంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాలు చాలా చక్కగా ఉన్నాయని గమనించుకోవాలి. ఒకటి ఏంటంటే వీళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉంది. కొంచెము అనుకున్న పనులు తొందరగా కాకుండా ప్రతి పనిలో ఆటంకాలు వస్తూ కొంచెం ఇబ్బందులతో ఉంటుందని గమనించుకోవాలి. అయితే ఈ మాసం మనం చూసుకుంటే 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల్లో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఒక్క గ్రహం మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ఆ ఇబ్బంది పెట్టే గ్రహం సూర్యగ్రహం. ఈ యొక్క సూర్యుడి గ్రహం వల్ల ఉద్యోగంలోనూ లేదంటే బాస్తో గొడవలు వచ్చి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మనం డీటెయిల్స్ చూసే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మఖ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అన్న అక్షరాలు అందరూ ఇందులో ఉన్నాయని గమనించాలి. ముందుగా చెప్పుకున్న ప్రకారం 4 గ్రహాలు మారటంతో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైన రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక జ్యోతిష శాస్త్రంలో కాన్సెప్ట్ ద్వారా చిన్న చిన్న సంస్కృత పదాలతోటి హోల్ మంత్ ఎలా ఉందో మనం చూసుకోవచ్చు. ఇందులో భాగంగా సూర్యుడి వల్ల స్థాననాశనం, భూలాభం, పరాభవం, విత్త సిద్ధిం అని చెప్తారు. అంటే ఉన్న పొజిషన్లో, అంటే జాబులో, కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క పదవిని కొంతమంది వాళ్ళ ఇండివిజువల్ జాతకం సరిగా లేకపోతే కోల్పోయే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి. భూలాభం, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి, భూములు కొనుక్కునే వాళ్ళకి, అమ్మాలి అనుకునే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. విత్త సిద్ధిం, ఇక్కడ వచ్చేటప్పటికి ధన ప్రవాహం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మీకు రావాల్సిన బాకీలు అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పరాభవము, అవమానాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. సో ఇది మనకి ఓవరాల్గా సంక్షిప్తంగా హోల్ మంత్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు సూర్యుడి వల్ల ఏం జరుగుతుంది? సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల మనకి సంస్కృతంలో మహాశ్లోక చిన్న శ్లోకంలో ఏం చెప్తారంటే దేహార్తి సత్వం సంతాపకాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతో రవి అని చెప్తారు.
అంటే దీని ప్రకారం దేహార్తి, శరీరం ఎండిపోయినట్లుగా ఉంటుంది. తర్వాత నిస్సత్వం అంటే కొంచెం టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. సంతాపకాల అతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా ఉంటూ ఉంటారు. బంధుమిత్ర సుహృద్వేష అంటే బంధువులతోటి తర్వాత ఫ్రెండ్స్ తోటి ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది. ట్రావెల్ చేస్తే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైఫ్కి ఆరోగ్యం సరిగా ఉండదు. సో టోటల్గా సూర్య భగవానుడి వల్ల జన్మరాశిలోకి ఉండటంతో కొంచెం ప్రాబ్లంగా ఉంటుందని గమనించుకోవాలి. రియల్ టైంలో చూసుకుంటే చాలామందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే జాబులో బెంచ్ మీదకి వచ్చారంటూ ఉంటారు ఐటీ ఎంప్లాయీస్ చాలామంది. లేదంటే ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే మీకు పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇలాంటి విషయాలు చాలా అనుకున్న విధంగా ఉండకుండా తక్కువగా ఉంటుంది. బాస్తో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులైతే పై అధికారుల నుంచి ఒత్తిళ్లు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అయితే మీరు దాచిపెట్టుకున్న ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సక్సెస్, ధనం ఇంకా ఏదో ఒక విధంగా ఫైనల్గా మీరు సక్సెస్ఫుల్గా ఉంటారని గమనించుకోవాలి. ఇది సూర్య భగవానుడి వల్ల మీకు వచ్చే రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కుజుడి కనుక మనం చూసుకుంటే ఈ కుజుడి వల్ల 11వ స్థానంలో ఉండటంతో చాలా బాగా ఉంటుందని తెలుసుకోవాలి. ఎప్పుడైతే కుజుడు మనకు 11వ స్థానంలో ఉంటారో ఆరోగ్యం అర్ధలాభం చ సంతోష వస్త్రలాభ కృత్తు యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజ అని మనకి సంస్కృతంలో చెప్తారు. దీని ప్రకారం ఏంటంటే కుజుని వల్ల వీళ్ళకి లాభస్థానంలో ఉండటంతో ఆరోగ్యంగా ఉంటారు, అర్ధలాభం బాగుంటుంది, సంతోషకరంగా ఉంటారు, వస్త్రలాభం, కొత్త కొత్త బట్టలు షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. యత్న కార్యానుకూలత్వం ఏదైనా కనుక పని చేస్తే అందులో మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ధైర్యంగా ఉంటారు అని తెలుసుకోవాలి. సో ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనము వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఎక్కువ ఉందని గమనించుకోవాలి. అంటే ఓవరాల్గా చూసుకుంటే సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నా కుజుడు చక్కగా మీకు సపోర్ట్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక గ్రహం కూడా బాగా మంచి సపోర్ట్ ఇస్తుంది, అది శుక్ర గ్రహం అని అనుకోవాలి. శుక్రుడు మీరు చూసుకుంటే 2nd హౌస్లో ఉండటంతో ఓవరాల్గా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, మంచి తిండి తింటూ ఉంటారు, మంచి బట్టలు వేసుకుంటూ ఉంటారు, కుటుంబంతో చక్కగా ఉంటారు, ధనం చక్కగా కాపాడుకుంటూ ఉంటారని తెలుసుకోవచ్చు. ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకి సంస్కృతంలో కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాభం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానకే భృగు నిర్దేశ్ అని చెప్తూ ఉంటారు. అంటే కుటుంబం బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటారు, కంఫర్టబుల్గా ఉంటారు. ముఖ్యంగా జెంట్స్ అయితే లేడీస్తో, లేడీస్ అయితే జెంట్స్ తోటి చక్కగా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని, ఒక మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు చక్కగా ఉంటాయి. దేహ సౌఖ్యం, మంచి చక్కగా బట్టలని నీట్గా డిగ్నిటీగా వేసుకుంటూ ఉంటారు. వస్త్రలాభం చూపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. టయానికి మంచి ఫుడ్ని తింటూ ఉంటారని చూశారు కదండి. శుక్రుడు చక్కగా సపోర్ట్ ఇస్తున్నాడు, కుజుడు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు, బుధుడు కూడా చాలా చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. బుధుడు 12వ స్థానంలో ఉండటంతో కొంచెం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనానికి సంబంధించి ఎక్కడన్నా ప్రవాహం రాకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది, లేదా విపరీతమైన ఖర్చులు అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో మనం చూసుకుంటే ఓవరాల్గా సమ్మరీ చూసుకుంటే 4 గ్రహాల్లో సూర్యుడి వల్ల మాత్రం కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా అంతా బాగుందని గమనించుకోవాలి. ఇప్పుడు నక్షత్రాలు, ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మఖ, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని 3 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రం ప్రకారం చూసుకుంటే నక్షత్ర వైజ్ కూడా ఇల్లు చాలా బాగుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మఖా నక్షత్రం వాళ్ళు చూసుకుంటే క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, పార్టీలకి ఫంక్షన్లకు చక్కగా అటెండ్ అవుతూ ఉంటారని తెలుసుకోవచ్చు. అయితే వీళ్ళకి నాశనము, మృత్యు భయము అని చూపిస్తుంటుంది. అంటే వీళ్ళు మీరు తలపెట్టిన పని ఏదో మధ్యలో ముందుకు పోకుండా ఆగిపోతుంది. దానితో పాటు మృత్యు భయము, అసలు ఫ్యూచర్ ఉంటుందా, ఏమవుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు. దీనితో పాటు అష్టమ శని ఉండటంతో ఇంకా కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే అది భయమే కాబట్టి వాస్తవం కాదు, కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండటం ఎంతైనా అవసరం. పూర్వ ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, మంచి పార్టీలు ఫంక్షన్లన్నీ అటెండ్ అవుతూ ఉంటారు. వీరికి మృత్యు భయం అంటే ఫ్యూచర్ గురించి బాగా ఆందోళన చెందుతూ ఉంటారని తెలుసుకోవాలి. దీంతోపాటు
ఉత్తర ఫాల్గుని నక్షత్రం చూసుకుంటే వీరికి కూడా క్షేమంగా సౌఖ్యంగా చక్కగా మంచి భోజనం చేస్తూ హ్యాపీగా ఉంటారు. వీళ్ళకి మృత్యు భయము, కొంచెం ధనం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. ఇంకా ముఖ్యంగా ఒక విషయం, మఖా నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని చూపిస్తుంది. అంటే లేదంటే పురుష నాశనం స్త్రీలైతే, అంటే వీళ్ళకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్, లేదంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లము ఏదో ఒక ప్రాబ్లం వచ్చి తద్వారా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. సో చూశారు కదండి, ఈ సింహరాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే ఒక్క ప్రొఫెషనల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది, మిగతా అంతా చక్కగా ఉందని తెలుసుకోవాలి. పరిహారాలు చూసుకుంటే సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటము, సూర్య అష్టకం చదవటం, ముఖ్యంగా ప్రొఫెషనల్ ఎవరైతే సరిగా ఉండదో టెన్షన్తో ఉన్నారో వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది. దీన్ని చక్కగా ప్రతిరోజు ఉదయాన్నే చదువుకుంటూ కంటిన్యూస్గా ఉంటే బాగుంటుంది. ఇంకా కొంచెం బాగా టెన్షన్గా ఉంది మాకు అనుకుంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. ఈ మంత్రం ఇవి రెండు చదువుకుంటూ ఉంటే చక్కగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మీలో బిల్డ్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటారని తెలుసుకోవచ్చు. జనరల్గా వీళ్ళకి అష్టమ శనితో పడుతూ ఉన్నారు కాబట్టి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏదైనా ఇండివిజువల్గా ప్రాబ్లం బాగా మాకు స్పెసిఫిక్గా ఉందనుకుంటే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు ఇప్పటివరకు ఎలా ఉందో గమనించారు. అయితే ఇప్పటిదాకా నేను చెప్పుకున్న దాన్ని గోచార ఫలితాలు అంటారు. ఇది మీకు ఒక 30 to 35, 40% మాత్రమే అప్లై అవుతుంది. ఇండివిజువల్గా మీ యొక్క జాతకాన్ని చూపించుకుంటే దాంట్లో మిగతా 50-60% మనకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. టోటల్గా మీ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని చూడటం ప్లస్ ఇది రెండు కలుపుకుంటే కరెక్ట్గా యాక్యురేట్గా ప్రిడిక్షన్ వస్తుంది. సో ఎవరికైనా గనక మీకు ఏదైనా గనక ఇప్పటిదాకా చెప్పుకున్న దానికి మనకి డిఫరెంట్గా ఉంది, ప్రాబ్లంగా ఉంది, ఇబ్బందులు పడుతున్నామని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోండి. ఈ జనరల్గా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. 40 years ±5 అంటే ఎవరికైనా 35 to 45 ఈ ఏజ్ బ్రాకెట్లో ఉండి మీకు సక్సెస్ఫుల్గా ట్రాక్ రికార్డు ఉంది లైఫ్లో, అంటే బాగా చక్కగా చదువుకున్నారు, చక్కగా మేనేజర్ లెవెల్ ఒక పొజిషన్లో ఉన్నారు, ఈ వయసులో అగైన్ అరౌండ్ 40, 45, 50 ఇలా ఈ ఏజ్లో కనుక ఉండి మీకు సడన్గా లైఫ్లో గ్యాప్ వచ్చిందంటే, అంటే ఒకవేళ జాబు పైన అన్ఎక్స్పెక్టెడ్గా, లేదంటే బిజినెస్లో విపరీతమైన లాసులు వచ్చినా, లేదంటే వేరే వేరే కారణాల వల్ల లైఫ్లో మీరు ఆగిపోయినట్లు కనుక ఫీలింగ్ వస్తే ఇండివిజువల్గా మీ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వయసులో జనరల్గా శాపాలు అని ఉంటాయి. మాతృశాపం, పితృశాపం, గురుశాపం, సర్పశాపం, ఇలా ఏమైనా శాపాలు యాక్టివేట్ అయి ఉన్నాయా అవేంటో తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంతేకాకుండా మీకు ఇండివిజువల్గా నడుస్తున్న దశాభుక్తి అని ఉంటుంది. ఈ దశాభుక్తి యొక్క గ్రహాలు, అవి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏజ్ బ్రాకెట్లో ఎవరైతే ఉన్నారో 40 ±5 years కెరియర్లో స్లో అనుకున్న వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఇలా టోటల్ హారోస్కోప్ని స్కాన్ చేయించుకొని అందులో శాపాలు ఏమైనా ఉన్నాయా, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, అవి సంబంధించిన బ్లాకేజెస్ ఉంటే అవి పరిహారాలు చేసుకోవటం వల్ల తొలగించుకుంటే లైఫ్ అనేది చాలా స్మూత్గా వెళ్తుంది, ముందుకెళ్తుందని మీరు తెలుసుకోవాలి. సో ఇంకా కొంతమందికి ఏమైనా కనుక సమస్యలు ఉంటే సమస్యకు సంబంధించి కూడా పరిష్కారాలు మనం చూసుకోవచ్చు. ఎవరికైతే ధనానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారో అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఫ్యామిలీలో సరైన అట్మాస్ఫియర్ లేదు, అంతా గొడవలుగా ఉంది, శత్రు బాధలు ఉన్నారంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకోవటం, ఎవరికైతే హెల్త్ సరిగ్గా ఉండదు అనుకున్నారో ఆయుష్ సూక్తము, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం చేయించుకోవటం, ఇలా ఎలాంటి మీకు ఇండివిజువల్గా ఏదైనా కనుక సమస్యలున్నా, రకరకాల సమస్యలు ఉంటే ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి ఒక్కసారి జాతకం చక్రం చూపించుకొని దానికి కారణం ఏంటో తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి చక్కగా బయటపడే అవకాశం ఎంతో ఉంటుంది. సో ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.